కవితా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సైన్స్, విజ్ఞానం, జీవశాస్త్ర పురోగమనం ఎలా సాధ్యమయ్యాయో తెలుసుకుందాం. ఏ దేశాభివృద్ధి అయినా ఆ దేశ మేధావులపైనే ఆధారపడి ఉంటుంది. శాస్త్ర సాంకేతిక రంగాలు దీనికి కొలమానంగా నిలుస్తాయి. అణువు నుంచి అనంతం వరకు, చీకటి నుంచి వెలుగు వరకు శాస్త్రీయత ఇమిడి ఉంటుంది. అలాంటి శాస్త్రాన్ని శోధించి ఔపాసన పట్టిన మనుషుడు, ఘనుడు, శ్లేఘనీయుడు చంద్రశేఖర్ వెంకట్రామన్, సర్ సివి రామన్. ఇంతటి ఘనకీర్తి కలిగిన వ్యక్తి మన భారతీయుడు కావటం మన దేశ ప్రజలందరికీ ఎంతో గర్వించదగ్గ విషయం. ఈ మహనీయుని పరిశోధన కాంతి పుంజంపై జరిగి ప్రపంచాన్ని మార్చివేసింది. అలాంటి ఎందరో మేధావులు, శాస్త్రవేత్తలు ఇచ్చిన పరిశోధన ఫలితాలు నేటి మన సమాజ పురోగతికి ఎంతగానో తోడ్పడుతున్నాయి. జీవం ఉన్న ప్రాణులన్నీ జీవులే. సృష్టిలోని జీవులను గురించిన అధ్యయనాన్ని జీవశాస్త్రంగా పేర్కొంటారు. జీవుల వర్గీకరణ, ఉనికి, ఆవాసం, అలవాట్లు, స్వరూపం, వివిధ అవయవాల నిర్మాణం, అవి చేసే పనులు, ఆవాసంలోని భౌతిక, రసాయనిక, భౌగోళిక, జీవ, నిర్జీవ కారకాలు, వాటి ప్రభావం, జంతువుల ప్రవర్తన మొదలైనవన్నీ జీవశాస్త్రంలో అంతర్భాగాలు. ప్రతి జీవి నిర్ణీత కాలం వరకు బ్రతికి మరణిస్తుంది. శరీరంలోని కణాల క్రమక్షయం వల్లే వయసు పైబడుతుంది. ఈ కణాల అభివృద్ధికి స్పెర్మిడైన్ తోడ్పడుతుంది. శరీరంలోని జీవ కణాలను దెబ్బతీసి వృద్ధాప్యానికి చేరువ చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడే స్పెర్మిడైన్ అనే మాలిక్యూల్ వయసు పైబడకుండా కాపాడి ఆయుష్ను 25 ఏళ్ల దాకా పెంచుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇతర కణాల కంటే స్పెర్మిడైన్ పడిన కణాల జీవితకాలం 4 రెట్లు పెరిగింది. ఈగల జీవితకాలం 30% అధికంగా మారింది. ఎలుకలకు సుమారు 200 రోజుల పాటు నీరు, ఆహారంతో పాటు స్పెర్మిడైన్ అందించారు. వీటిలో ఫ్రీ రాడికల్స్ 30% తగ్గినట్లు గుర్తించారు. వెరసి స్పెర్మిడైన్ ద్వారా వృద్ధాప్యాన్ని దూరం చేసి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచవచ్చునని శాస్త్రవేత్తలు తేల్చారు. జీవుల అధ్యయనానికి సంబంధించిన శాస్త్రాన్ని జీవశాస్త్రం అంటారు. దీని పరిధి చాలా విస్తృతమైనది. జీవుల ఉద్భావన, లక్షణాలు, వర్గీకరణ, జీవకోటిలో జాతులు, పర్యావరణ చట్రంలో వాటి మనుగడ, ఇలా ఎన్నో కోణాల నుండి జీవశాస్త్రాన్ని అధ్యయనం చేయవచ్చు. విస్తృతమైన జీవశాస్త్రంలో వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, వైద్యశాస్త్రం వంటివి ఉన్నాయి. జీవి లక్షణాలని అణు, పరమాణు ప్రమాణాల్లో అధ్యయనం చేస్తే దానిని అణుజీవశాస్త్రం అంటారు. జీవ రసాయన శాస్త్రమని, జీవ సాంకేతిక శాస్త్రమని, అణుజన్యు శాస్త్రమని రకరకాల పేర్లతో పిలుస్తారు. జీవి లక్షణాలని జీవకణం స్థాయిలో చదివితే దానిని కణజీవశాస్త్రం, సెల్ బయాలజీ అని, అంగం స్థాయిలో అంటే ఆర్గాన్ స్థాయిలో పరిశీలిస్తే దానిని శరీర నిర్మాణ శాస్త్రమని, జన్యువు నిర్మాణాన్ని, అనువంశికతను జన్యుశాస్త్రమని, ఇలా రకరకాల కోణాల్లో జీవశాస్త్రాన్ని అధ్యయనం చేయవచ్చు. జీవశాస్త్రాన్ని జీవశాస్త్ర పితామహుడిగా భావించే అరిస్టాటిల్ నుండి కెవాలియర్ స్మిత్ వరకు పలువురు శాస్త్రవేత్తలు వివిధ కాలాల్లో వివిధ అంశాల ఆధారంగా పలు విభాగాలుగా వర్గీకరించారు. నిత్య జీవితంలో సైన్స్ ఉపయోగాలు అనేకం. విజ్ఞానం ఒక సముద్రం వంటిది. అది కనుచూపు మేర కనబడుతూనే ఉంటుంది. ఎంతైనా ప్రయత్నిస్తూ విజ్ఞానం పెంపొందించుకోవచ్చు. విషయశాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి చేసే సాధనలో ఆ విషయాన్ని బట్టి లోకంలో ఉండే వివిధ అంశాలపై కూడా వ్యక్తికి అవగాహన ఏర్పడుతుంది. చిన్న వయసులో బాలుడిలో పుట్టే ప్రశ్నలో సైన్స్ ఉంటుంది. వస్తు పరిశోధనకు, విషయ పరిశోధనకు సైన్స్ ఆధారం. కాబట్టి నిత్య జీవితంలో వ్యక్తికి ఎదురయ్యే అనేక విషయాలతో సైన్స్ మమేకమై ఉంటుంది.
పరిశీలిస్తే వివిధ కుటుంబ సాంప్రదాయాల్లో ఉండే ఆచారాలు కూడా సైన్స్ను బట్టి ఉంటాయని అర్థమవుతుంది. ఇంకా వ్యక్తి ఆహార పదార్థాలపై నియమ నిబంధనలు కూడా సైన్స్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసినవే. సైన్స్ మన జీవితంలో మనకు తెలియకుండానే భాగమై ఉంటుంది. పరిశోధనాత్మక దృష్టి ఉన్నవారికి నిత్య జీవితం కూడా ఒక సైన్స్ పాఠశాలగా, పరిశోధనాలయంగా కనపడుతుంది. వంట చేస్తున్నప్పుడు గమనిస్తే సైన్స్ కనపడుతుంది. సైన్స్ ఉపయోగాలు ఏమిటో తెలుస్తాయి. వ్యక్తి శరీరం, వ్యక్తి జీర్ణాశయం, అందులో జరిగే జీర్ణక్రియలు గమనిస్తే సైన్స్ ఉపయోగాలు తెలుస్తాయి. ఒక ఫ్యాన్, ఒక టీవీ, ఒక ఫోన్, ఇలా ఏ వస్తువు గమనించినా అందులో వాడిన పదార్థాలు, ఆయా పదార్థాల లక్షణాలు గమనిస్తే సైన్స్ ఉపయోగాలు తెలుస్తాయి. అద్దంలో ముఖం చూసుకుంటే ఎందుకు మన ముఖం ప్రతిబింబిస్తుంది అనే ప్రశ్న పుడితే అదో పరిశోధనాంశంగా నిలుస్తుంది. ఇలా విశ్వంలో విజ్ఞానం ఒక సముద్రం మాదిరిగా ఉంటుంది. దానికి హద్దులు ఉండవు. పరిశీలించే కొద్దీ కొత్త ఆవిష్కరణలకు, క్రొంగొత్త ఆలోచనలను పుట్టిస్తూనే ఉంటుంది. సాధన చేస్తే కొత్త ఆవిష్కరణలు ఆవిష్కృతమవుతాయి. ఆలోచిస్తే నిత్య జీవితంలో సైన్స్ ఉపయోగాలు అనేకం. విశ్వంలో ప్రతి వస్తువు తయారీలోనూ సైన్స్ ఉంది. ప్రతి మనిషిలోనూ రసాయనిక చర్యలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ప్రదేశంలోనూ రసాయనిక చర్యలు జరుగుతూనే ఉంటాయి. లోకాన్ని గమనించినా, వ్యక్తి శరీరాన్ని గమనించినా, వస్తు ఉత్పత్తి విధానాన్ని గమనించినా సైన్స్ కనపడుతుంది. సైన్స్ అనే పదం లాటిన్ పదమైన సైన్షియా నుంచి పుట్టింది. సైన్సియా అంటే తెలుసుకోవడం అని అర్థం. విజ్ఞాన శాస్త్రం అంటే ప్రకృతి సహజమైన విషయాలను సాధ్యమైనంత లోతుగా, వివరంగా అవగాహన చేసుకోవడం. విజ్ఞాన శాస్త్రం భౌతిక రసాయన శాస్త్రం, జీవశాస్త్రం అనే 2 భాగాలుగా ఉంటుంది. భౌతిక శాస్త్రం ప్రకృతి అనే అర్థం కలిగిన గ్రీకు పదం నుంచి వచ్చింది. సంస్కృతంలో భౌతిక ప్రపంచ అధ్యయనానికి వాడే తుల్య పదం భౌతిక్. ప్రకృతి మూల నియమాలు, ప్రకృతి సహజమైన విభిన్న దృగ్విషయాల్లో వాటి స్వయం వ్యక్తీకరణల అధ్యయనాన్నే భౌతిక శాస్త్రం అంటారు. క్రమానుగత పరిశీలన వల్ల నిర్ధారితమైన నిజాల సమాహారమే సైన్స్. సైన్స్ను మానవ అంశాలకు అనువర్తించి మానవ జీవితాన్ని సుఖమయం చేసేదే సాంకేతికత. ఈరోజు మనం సైన్స్, విజ్ఞానం, మానవ శాస్త్రం, జీవశాస్త్రం, సాంకేతికతలు ఎలా అభివృద్ధి చెందాయో తెలుసుకుంటున్నాం కదండి. మరిన్ని విషయాలను మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.